नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः बाहुभ्यामुदते नमः रुद्रशिवा तनूरघोरा पापकाशिनी त्रयानस्तन्वा शन्तमया गिरिशन्ताभिचाकसीः ఆత్మస్వరూపులారా, పరమాత్మ మనము శుద్ధ భక్తితో దివ్య ప్రేమతో ఉన్నప్పుడు, ఆయనకై మనము పరిశ్రమిస్తున్నప్పుడు, ఉపాసనలు చేస్తున్నప్పుడు అద్భుతమైన కార్యములు ఆయన చేయిస్తాడు. మరి ఈరోజు నమ్మక గ్రంథము 66 మంత్రాల చిన్ని గ్రంథం ఇది. మరి ఎంతోమంది రుద్ర అధ్యయనము, శతరుద్రీయమని రకరకాలుగా అభిషేకాలు, హవనాదులు, అర్చనాదులు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటిది అని అంటే 3 ప్రత్యేకతలు ఉన్నాయి. నెంబర్ 1, దోషరహితము. మనం ఏదైనా ఒక మంత్రం చదువుతున్నామంటే అది దోషరహితంగా ఉండాలి, మూల వేదమై ఉండాలి. మీకు చెప్పాను, కృష్ణ యజుర్వేదములోన ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పుడు మనకు మూల వేదం లభించింది. ఆ ప్రకారం చూస్తే ఎన్నో దోషాలు ఋషిపరంగా, ఛందస్సు పరంగా, స్వరం పరంగా, స్వరితం పరంగా అవన్నీ దోషాలు ఉన్నాయని చెప్పడం మీకు చెప్పాను. మరి ఆ విధంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఈ గ్రంథాన్ని తీసుకోవాలి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగినాయి చూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అది దుమ్ము కొట్టుకోవడం తప్పు కాదు, దులుపుకోకపోవడమే తప్పు. ఇప్పుడు మూల వేదం దొరికింది, మూల శాస్త్రం దొరికింది. ఇక ఏం చేయాలి? ఒక్కొక్క మంత్రములో ఎక్కడెక్కడ తేడాలున్నాయి, తప్పులున్నాయి, దోషాలున్నాయి చూసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, కేవలం కృష్ణ యజుర్వేదం సంబంధించిన గ్రంథాలే కాదు, మీకు మార్కెట్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీ దయానంద సరస్వతి స్వామి వారు ఆయన కష్టపడి దేవనాగరి నుంచి తీసుకొని ఆయన సాంస్క్రిట్లోనే వ్యాఖ్యానం చేశారు. దాన్ని తెలుగు లిపిలో డిటిపిలు చేశారు. ఏం చేశారు? ఎన్నో తప్పులు కొట్టారు. వందలు కాదు, వేలల్లో ఉన్నాయి. ఈ నమక మంత్రాల్లో కూడా అనేక దోషాలు నేను పరిశీలించడం జరిగింది. దేవనాగరి మూల గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఈ చిన్ని గ్రంథాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల శాస్త్రాలు కూడా ఈ పుస్తకం పట్టుకొని చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, అక్షరాలు ఎట్లున్నాయి, పద విభాగాలు ఎట్లున్నాయి, స్వరితం ఎట్లా ఉంది చూసుకోవాలి. ఇది నెంబర్ 2 విషయం. ఇక నెంబర్ 3 విషయం ఏంటంటే దీర్ఘస్వరితం. మీకు కృష్ణ యజుర్వేదంలో కానీ, ఇప్పుడు లభిస్తున్న దయానంద స్వామి గ్రంథాల్లో కానీ, మిగతా కొన్ని తెలుగు లిపిలో ఉన్నటువంటి గ్రంథాల్లో కానీ మీకు దీర్ఘస్వరితం లోపించింది. 66 మంత్రాలలో
ఎక్కడెక్కడ దీర్ఘస్వరితం ఉండాలి, ఎక్కడెక్కడ అవసరం లేదు, అదంతా కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ చక్కగా దీర్ఘస్వరిత నిర్మాణం చేసి ఈ చిన్ని గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఆ మహారుద్రుడు, పార్వతీ పరమేశ్వరులు, ఆదిపరాశక్తి పరమశివులు మనకు నన్ను నిమిత్తమాత్రంగా చేసుకొని మీకందరికీ లోకానికి అందించడం జరిగింది.